వికెట్లు. అతను చాలా 44 ఓవర్లు వేసాడు దాదాపు. అతనే టామ్ హార్ట్లీ కూడా 39 ఓవర్లు వేసాడు. చాలా లాంగ్ స్పెల్ అయితే వీళ్ళిద్దరు వేయడం చూసాం మనమైతే. దానికి తగ్గట్టు అయితే చెరొక అతను ఒక 2 వికెట్లు, ఇతను 4 వికెట్లు, మొత్తం 6 వికెట్ల దాకా అయితే వీళ్ళిద్దరు స్పిన్నర్లే తీసుకోవడం చూసాం. ఆ తర్వాత ఆండర్సన్కి ఒకటి, అలానే బెన్ స్టోక్స్ చాలా రోజుల తర్వాత బౌలింగ్ వేసాడు. 5 ఓవర్లు వేసాడు. కంటిన్యూషన్ స్పెల్ వేసాడు అతనైతే. ఒక వికెట్ తీసుకుంటే అతనైతే. జో రూట్కి పెద్దగా వికెట్ అయితే రాలేదు. 3 ఓవర్లు వేసాడు. ఈసారి అతనైతే బౌలింగ్ వేయించలేదు అతని చేత అయితే. ఓవరాల్గా ఇది 473 పరుగులకి 8 వికెట్లు కోల్పోయాం. 120 ఓవర్లు అయితే ఉంది. ప్రస్తుతం 3.94 ఆల్మోస్ట్ 4 రన్ రేట్ అయితే పర్ ఓవర్ అయితే మనం రన్స్ అయితే చేస్తూ వచ్చాం. బాగానే ఉంది. ఇది రెండో రోజే, ఇంకా 3 రోజుల టైం ఉంది కాబట్టి రేపంతా నాకు తెలిసి ఇంగ్లాండ్లోని ఆడించే ప్రయత్నం చేస్తారు. రేపు ఆల్అవుట్ అయినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. రేపే మ్యాచ్ ముగించే అవకాశం అయితే నాకైతే క్లియర్ తెలుస్తుంది. చూద్దాం మరి ఇంగ్లాండ్ మరి ఫైటింగ్ నాకు ఆడుతుందా, లేకుంటే సేమ్ బ్యాస్ బాల్ అని ఫాస్ట్గా ఆడేసి హాల్ అవుట్ అవుతారా, లేకుంటే మనకే